చాలా బాధలు పడ్డారని చెప్పి భట్టి గారు చాలా గొప్పగా సెలవిచ్చారు అధ్యక్ష. అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరు అన్నారు మా మీద ఆరోపణ చేశారు మీ బడ్జెట్ స్పీచ్ లో. నేను అడుగుతున్నా 15 నెలల కాంగ్రెస్ పాలనలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారా? ఇదేనా మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను అధ్యక్ష. మీరు అంటున్నారు మమ్మల్ని విడుదల చేయలేదని. అధ్యక్ష 2 సంవత్సరాలు కరోనా ఉన్నా, దేశంలో పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం ఉన్నా 18,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద మేము విడుదల చేశాం. 18,500 కోట్లు వరుసగా ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశాం. మీ మాటలు గణం, చేతలు శూన్యం. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష. విదేశీ విద్య విషయంలో కూడా అధ్యక్ష కేసీఆర్ గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అప్పు లేదు అధ్యక్ష. దళిత గిరిజన బలహీన వర్గాల పిల్లలు, మైనార్టీల పిల్లలు ఇలా డబ్బులున్న పిల్లల్లాగా అమెరికాలో యూరోప్ లో చదువుకోవాలని 20 లక్షలు గ్రాంట్ గా ఇచ్చి 6,000 మంది పిల్లలను 1,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి చదివించారు అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ సెకండ్ ఇయర్ ఫీజు కట్టలేక పిల్లలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆ ఫీజు రాక సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష. నేను దయచేసి భట్టి గారిని కోరుతా ఉన్నా, ఎస్సీల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, బీసీల కోసం జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్, మైనార్టీల కోసం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్స్, బ్రాహ్మణుల కోసం వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్, వీటన్నిటికీ పెండింగ్ నిధులు విడుదల చేయండి. పిల్లల విలువైన విద్యా సంవత్సరం కొనసాగే విధంగా చూడండి. కొత్త విద్యార్థులను కూడా ఎంపిక చేసి ఈ పథకాన్ని కొనసాగించాలని నేను భట్టి గారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను అధ్యక్ష. ఉద్యోగ నియామకాలు అధ్యక్ష, భట్టి గారి బడ్జెట్ మీద నేను నిరుద్యోగులు చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే కొత్త ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే బడ్జెట్లో కేటాయింపులు పెరుగుతాయి కదా. కొత్త ఉద్యోగాలకు అనుగుణంగా ఒక్కొక్క ఉద్యోగికి 30,000 40,000 పెట్టుకున్నా అందులో కేటాయింపులు పెరగాలి. నేను కూడా చాలా జాగ్రత్తగా చూసినా, ఏమైనా పెట్టినరేమో, కొత్త ఉద్యోగాలు ఎన్ని ఇస్తారో చూద్దామని చూశాను అధ్యక్ష. ఏం పెరగలేదు అధ్యక్ష. భట్టి గారి బడ్జెట్ నిరుద్యోగుల ఎన్నో ఆశలు వమ్ము చేసింది అధ్యక్ష. పోయిన ఏడాది ఇవ్వలేదు, కనీసం ఈ ఏడాది అయినా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశల మీద భట్టి గారు బకెట్ల కొద్ది నీళ్లు చల్లారు అధ్యక్ష. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ కు ప్రదక్షిణ చేశారు అధ్యక్ష. ఇది రాహుల్ గాంధీ గారు ట్వీట్ తెలుగులో పెట్టారు. ఆ రోజు ఏమన్నారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది ఎవరు చెప్పారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. ఏడాది దాటింది అధ్యక్ష, 16 నెలలకు వచ్చింది. ఏమైంది మీ జాబ్ క్యాలెండర్? ఏమైంది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టారు, ఊరూరా బస్సు యాత్రలు చేయించారు, వారిని నమ్మించి ఇలా నిండా ముంచారు అధ్యక్ష. ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష. ఇక్కడ ఒక మంచి పాయింట్ అందరూ కూడా విని అర్థం చేసుకుంటే మంచిది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అధ్యక్ష? ముల్కీ రూల్స్ 610 జీవో ఎందుకు వచ్చింది అధ్యక్ష? స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి, దాన్ని సాధించిండు ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకోసం ఎందుకంటే ఆ రోజు ఏముండే అధ్యక్ష అంటే గ్రూప్ 1లో 60 లోకల్ 40 నాన్ లోకల్, గ్రూప్ 2లో 70 లోకల్ 30 నాన్ లోకల్, గ్రూప్ 4లో 80 లోకల్ 20 నాన్ లోకల్ ఉండే. ఇట్లా నాన్ లోకల్ పేరిట మన ఉద్యోగాలు పోతున్నాయని ఢిల్లీకి స్వయంగా వెళ్ళి 4 సార్లు తిరిగి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మేలు చేసింది అధ్యక్ష. ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీఓ ఉద్యోగం దాకా 95% స్థానికులకు దక్కే విధంగా బీఆర్ఎస్ రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది అధ్యక్ష. బీఆర్ఎస్ ఏడాది పాలనలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష బీఆర్ఎస్. ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ తప్పుడు విష ప్రచారాన్ని మానుకోండి. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అబద్ధమే మీ ఆత్మ, అబద్ధమే మీ పరమాత్మలాగా పదే పదే మా మీద బురద జల్లుతున్నారు.
అధ్యక్ష జాబ్ క్యాలెండర్ సంగతి తెలిసిగా ఇవాళ మీరు 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. నేను జాబ్ క్యాలెండర్ కూడా నా దగ్గర ఉంది కానీ టైం లేదని చదువుతలేను. దాంట్లో టైం మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్లో చెప్తా. 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. ఈ ఎంత అబద్ధం అధ్యక్ష. ఈ 57,000 ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష, ఒక్క మాట చెప్తా అధ్యక్ష. ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష. 17,500